హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనండి మీ అఖిల. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. చూస్తున్నారా ఏం చేస్తున్నానో? ఈరోజు స్పెషల్ వచ్చి పలావ్ కట్టా అండి. తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి. ఈరోజు ఏంటంటే మా అల్లుడు వచ్చారు, అందుకని ఈరోజు పలావ్ కట్టా స్పెషల్. చికెన్ కూడా ఉంది కానీ నేను వీడియో తీయలేదండి, ఈ రెండు మాత్రమే చేశాను. సరే, ముందుగా మనం శనగపప్పు నానబెట్టుకుని అది ఉడకబెట్టేసుకోవాలండి. ఉడకబెట్టేసుకుని మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి అందులోనే కొంచెం నేను నూనె పోసి యాలకులు, చెక్క, లవంగాలు, నూనె పోసి అవి కొద్దిగా ఏగేటట్టుగా ఏగినాక ఉల్లిపాయ ముక్కలు, మెయిన్ కట్టాకి కావాల్సింది వంకాయ అండి. తెల్ల వంకాయ అయినా నల్ల వంకాయ అయినా వేసుకోవచ్చు, కానీ తెల్లదైతే ఇంకా టేస్ట్ వస్తుంది. టమాటా, వంకాయ, 4 సొరకాయ ముక్కలు, ఉల్లిపాయ వేసుకున్నాను. వేసుకుని కొంచెం ఉప్పు వేసాను, పసుపు వేసాను. మగ్గిన తర్వాత కారం వేసేసుకున్నాను. చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి. అది ఆల్రెడీ నేను పిప్పి తీసేసుకుని మామూలుగా పులుసు పిండేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ పులుసు పోసేసాను. మనం పప్పు మిక్సీ ఆడిచ్చాం కదా, ఆ మిక్సీ ఆడిచ్చింది కొద్దిగా వాటర్ పోసుకుని మొత్తం పలచగా, బాగా చిక్కగా కాకుండా పలుసుగా చేసుకున్నానండి. అదే తీస్తున్నాను పక్కన. ఒక చేత్తో అలా పట్టుకుని ఒక చేత్తో అది చేసుకుంటున్నాను. అదిగోండి, మిక్సీ గిన్నెతోనే పోస్తున్నాను. పోసేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసేసి అలా తిప్పేసి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా రెండు వేసుకోవచ్చు, కానీ నేను ప్రజెంట్ ఇప్పుడు ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను. ధనియాల పొడి వేసి మూత పెట్టేస్తాను. ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడు కట్ట ఎంత కాగితే అంత బాగుంటుందండి. బాగా కాగాలి. నేను చాలా పెట్టాను, ఆఖరికి వచ్చేసరికి ఇన్నే వచ్చినాయి. మన కట్ట రెడీ అయిపోయిందండి. అట్లా పొంగు రావాలి. చూసారా, మొత్తం అయిపోయింది, అడుక్కల్లా వెళ్ళిపోయింది. కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. మా బుడ్డదైతే అమ్మ ఇంకా కొంచెం వెయ్యమ్మా అని చికెన్ వేసుకోలేదు, ఓన్లీ చారుతోనే తిన్నారు మా వారును మా బుడ్డది. నేను కూడా ఇష్టమే, కానీ నేను ఉత్తి బిర్యానీ తింటాను ఎక్కువగా. ఈసారి చారు పోసుకునే తిన్నాను, కట్ట వేసుకునే తిన్నాను. చాలా బాగా వచ్చింది. ఇంకా కట్ట పని అయిపోయిందండి. కట్ట పక్కకి గిన్నెలోకి తీసి పక్కన పెట్టేశాను. ఇంకా పలవా చేసుకుందారండి. పలవాకి కావాల్సినవి మీకు తెలుసు, అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పేది కాదు. ఆయిలు, కొంచెం నెయ్యి కలిపి వేసుకున్నానండి. నెయ్యి ఎక్కువ కాదు, కొద్దిగానే కొంచెం ఆయిలు. పలవ దినుసులు వేసేసుకున్నాను. క్యారెట్, పచ్చి బఠానీ, ఉల్లిపాయ, బంగాళదుంప, పచ్చిమిర్చి. మా పాప వేస్తుందండి, అమ్మ నాకు ఇది అది చేయడానికి కుదురుతలేదు, చాలా ఇబ్బంది పడుతున్నానంటే, అమ్మ నేను వేస్తానమ్మా అంటే వచ్చిందండి. వచ్చి చేతులతో వేస్తుంది చూడండి. ఆ పేట ఒకటి వేసుకుంది, దానికి రావట్లే. పేట వేసాను కింద వేసింది. ఇంకా చాలే అమ్మ అంటే, కాదు కాదు నేను వేస్తానని కూర్చుంది అక్కడ. సర్లే, దాని ముచ్చట ఎందుకు కాదనాలి అని దాన్ని వేయనిచ్చాను. దగ్గరికి గ్యాస్ కట్టుకాడికి రానివ్వరు దాన్ని, పిల్లలు కదా, మనం ఉన్నా లేకపోయినా వచ్చేస్తారని అన్నీ వేసేసుకున్నానండి. వేసేసుకున్నా కొద్దిగా ఉప్పు వేసుకున్నారు. ఉప్పు వేసుకుని కొంచెం మగ్గనివ్వాలి. ఆ ముక్కలన్నీ మగ్గిపోతేనే బాగుంటుందండి. ఇంకా మూత పెట్టేసుకున్నారు. బాగా ఉడుకుతుంది చూసారా, మూత పెట్టేసుకున్నాను. కొద్దిగా మగ్గింది. ఇదివరకండి టమాటాలు ఎంత బాగుండేయో అసలు. ఇప్పుడు ఈ కాలంలో మీరందరూ చూస్తున్నారు కదా, టమాటా గుజ్జు ఉండట్లేదు, బాగుంటలేదు. మన ఇంటికాడ పెట్టుకునే అయితేనే పెట్టుకున్నట్టు ఉంటాయండి. నేను ఎప్పుడూ పెట్టేదాన్నండి. ఈ ఏడు మాకు ఇటు పక్కన మట్టిపోపు ఇచ్చారు, అస్సలు బాగోలేదు. మా ఇంటి పక్కన కూడా ఇచ్చేదాన్ని కూరగాయలు పెట్టి.
అలాంటిది ఏడొక్క మొక్క పెట్టలేదండి. తోటలో అన్నా పెడతారంటే వానలు లేవు, దుక్కులు పడలేదు, సరైన దుక్కు లేదు, సరైన వాన లేదండి. అందుకని ఆలోచిస్తున్నాను, ఈ పాటికి లేకపోతే వ్యవసాయంలోకి దిగిపోయే వాళ్ళము. ఏదో ఒకటి పెట్టుకుంటాము, సొరలో దోసలో ఏదో ఒకటి. వంగ అలా వేయం కానీ సొర, దోస, గుమ్మడి అలా పెడతామండి. అందులో నేను మొక్కలు పెట్టేసేదాన్ని, కూరగాయలు. ఇప్పుడు కూడా నేను తక్కువేనండి కొనడం. నేను మాకు తోటలు ఉంటాయి, ఆ వీడియో కూడా చేసి పెడతాను. మాకు తోటలు ఎక్కువగా ఉంటాయి. ఆ తోటల్లోకి వెళ్ళి తెలిసిన వాళ్ళు ఉంటారు, అడుగుతాను. అసలు అడగవసరం లేదు, చాలామంది తీసుకెళ్ళి అమ్మ అని ఇస్తారు. ఇదివరకు నేను ప్రకృతి వ్యవసాయంలో చేశానండి, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే నేను ఎంతైతే అంత డబ్బులకైనా కొనుక్కుని డబ్బులు ఇచ్చేసైనా తీసుకొస్తానండి. మనం తోటల్లో వెళ్ళి తెచ్చుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను చాలా తక్కువ కూరగాయలు కొనడం. నెలలో మాకుంటే ఒక్కసారి కూడా కొనను. పచ్చిమిర్చి, టమాటాని నేను బయట, క్యారెట్ బయట తీసుకుంటాను. ఇంకా నేనేమి బంగాళదుంప ఒకటి తీసుకుంటాను, ఇంక అంతే. సాధ్యమైనంత వరకు ఊళ్ళోనే ములక్కాయలు దొరుకుతాయి, సొరకాయ దొరుకుతుంది, బీరకాయ, దోసకాయ, దొండకాయ ఇవన్నీ ఊళ్ళోనే దొరుకుతాయి. వారంలో 3 రోజులు కూరగాయలు అయితే 4 రోజులు చికెనో, మటనో, ఫిష్. మాకు మొక్క లేనిదే ముద్ద దిగదంటారు కదా, అలా ఉంటుంది ఇంకా మా ఇంట్లో. సరేలేండి, ఇదంతా మీకెందుకులే కానీ ముందర మనం ఎలా రెడీ చేస్తామో చూసేద్దారి. కొత్తిమీర, పుదీనా కూడా వేసానండి. అది మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత పొడి మసాలా వేసాను. పొడి మసాలా వేసిన తర్వాత 1కి 2 నీళ్ళండి. 1కి 2 నీళ్ళు పోసి మూత పెట్టేశాను. బాగా అసలు అట్లా మసులుతుంది. ఒక్కోసారి అయితే బియ్యం వేసేసి అదంతా పట్టేటట్టు తర్వాత వాటర్ పోస్తాను. ఒక్కోసారి ఇలా పోస్తాను, ఎలా అయినా బాగుంటుందండి. బాగా మసులుతుండగా బియ్యం అంతకుముందే ఒక 10 నిమిషాలు, పావుగంట నానబెట్టుకున్నాను నేను బియ్యం పక్కన. అవి వేసేసాను నీళ్ళు లేకుండా వడగట్టేసి. చూసారా, మన పలావ్ రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. అయితే నెయ్యి, కొంచెం నెయ్యి డబ్బా చూసారా, వేడి చేశాను, అలా కరిగిపోయింది. ఆ నెయ్యి డబ్బా కొద్దిగా పైపైన పోసి ఇలా కింద నుంచి పైకి ఒక్కసారి తిప్పాను. మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుంది నెయ్యి పోసిన దానికి. ఎక్కువ పోసినా బాగా జిడ్డుగా ఉంటుంది, కొద్దిగా చాలండి. చూసారా, మన పలావ్ రెడీ. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నా ఛానల్ ముందుకెళ్ళద్ది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగుందో చూసారా.